ఉంటుంది, మాకు మా ఎమ్మెల్యేలకు పోటీ ఉంటుంది. నీ కాన్స్టిట్యున్సీలో ఎంత వచ్చింది, నా కాన్స్టిట్యున్సీలో ఎంత వచ్చింది అని అడుగుకుంటుంటాం మాట్లాడినప్పుడు. రేపు అసెంబ్లీ మొదలవుతుంది, అసెంబ్లీ మొదలైతే అడుగుతారు ధర్మవరం ఎంత మీది, సత్య గారు మీదెంత 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 అని. వాళ్ళ అడిగే పరిస్థితి కల్పించకుండా ధర్మవరం అంటే నెంబర్ 1 స్థానంలో ఉందని నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరినీ నేను కోరుతున్నా. బాధ్యత కాదు, అది కోరుతున్నా, నా కోరికను మన్నించాల్సిందిగా కోరుతున్నా. అయితే సభ్యత్వం నమోదు చేయాల్సిన క్రమాన్ని వైనాన్ని వివరించారు. దానికి ఒక మిస్ కాల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మిస్ కాల్ ఇస్తే మీ మెసేజ్కి ఒక లింక్ వస్తుంది. SMS చేస్తే మనం దాని నెంబర్ పేరు 8800002024 8800002024. ఇది మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబరు. దానికి మనకు లింక్ వస్తుంది. ఆ లింకును ఇంకో చిన్న విషయం చెప్పాలి. రాష్ట్రంలో ఇంత ఇబ్బందులు ఉండి ఇన్ని కష్టాలు పడతా, వరదలు వచ్చి ఇబ్బందులు పడతా అంటే ఒకవైపు వరదల్లో బ్రిడ్జి కొట్టుకుపోవడానికి, బ్యారేజ్ కొట్టుకుపోవడానికి బోట్ వదిలేరు, చూసారా మీరు? పోతే కొన్ని జిల్లాలు మాయమైపోయి, మరి దానికి ఎంత కుట్ర లేకుండా కుట్ర బయటకు వస్తుంది. కానీ ఇంతటి అరాచక శక్తులు ఇవాళ ఇంకా రాష్ట్రంలో ఉన్నాయి. అంత బుద్ధి చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కడ మనం ఎన్నికల సందర్భంలో నేను చాలా ఊర్లో పోయిన తర్వాత బాగా సంచా కాల్చాం. ఎందుకంటే టపాసులు కాల్చామా లేదా? రోడ్ షోలు చేసామా లేదా? తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమంలో ఉంటున్నాం. ఎక్కడికైనా వరద వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆడికి వెళ్ళి సేవా కార్యక్రమం ఇస్తాం, నీళ్ళలోకి వెళ్తాం, పరామర్శంలో ఇబ్బందులు కనుక్కుంటాం, వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తాం, రేషన్ అందిస్తాం, వాళ్ళ ఇల్లు నష్టం ఎంత జరిగిందో వాటిని అంచనా వేస్తాం, దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. ఆ పని ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, IAS ఆఫీసర్ నుంచి అందరు చేస్తున్నాం. మేమందరం నీళ్ళల్లోనే మొన్న దాకా ఉన్నాం. నేనైతే పూర్తిగా 200 మెడికల్ క్యాంపులు పెట్టాం విజయవాడలో. కొన్ని వేల మంది డాక్టర్లను తెచ్చాం, సూపర్ స్పెషలిస్ట్ దాకా ప్రతి ఇంటికి పంపించి వైద్యం అందించాం. ప్రతి ఇంటికి ఉచితంగా కిట్లు ఇచ్చాం. ఇంత పని చేస్తుంటే ఒక ఆయన బెంగళూరులో ఉంటాడు. ఈ మధ్య అప్పుడప్పుడు వస్తాడు. దేనికి వచ్చావా అంటే ఆ జైల్లో ఉంటారు. కొంతమంది తప్పులు చేసి జైల్లో పోయినారు. ఆ జైల్లో వాళ్ళని పరామర్శించడానికి పోతారు. మరి రాష్ట్రంలో ఇంత బాధ్యత రాహిత్యంగా ఒక విపక్ష నేత ఉన్నాడంటే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడంటే, ఎందుకు తాడేపల్లి ప్యాలెస్, ఇది తాడేపల్లి కాదు, బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరుకి మారింది. బెంగళూరులో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు, జైల్లో పోయి పరామర్శిస్తాడు. మొన్న సంతోషం, ఆయనకు ధన్యవాదాలు చెప్పాలా. మొన్న మొట్టమొదటిసారిగా జైల్లో వాళ్ళని చూడడానికి కాకుండా పాపం ఆ ఏలేశ్వరం వాళ్ళ ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళాడు. ఆడపోయి ఏం చేశాడు? పరామర్శించాడా? కాదు, రోడ్ షో చేశాడు. ఎవడన్నా ప్రజల కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నీళ్ళలో మునిగి ఆస్తిని నష్టపోయి, పశువులను నష్టపోయి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు వెళ్ళి పరామర్శకుండా రోడ్ షో చేశాడు. అందరి దగ్గర సెల్ఫీలు తీసుకుంటారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు మరీ టపాసులు కాలుస్తున్నారు. ఒరే, టపాసులు ఏదైనా సంబరాలు చేసుకోవడానికి కాలుస్తారా? మంచి జరిగినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడానికి టపాసులు కాలుస్తారు. కానీ ఆ పార్టీ నాయకులు వరదల్లో ఉంటే వాళ్ళ నాయకుడు వచ్చాడని టపాసులు కాలుస్తున్నారు. ఇటువంటి బాధ్యత రాహిత్యమైన ప్రతిపక్ష నాయకులు ఉన్నాడు. వాళ్ళ పేపర్లో రోజు అబద్ధాలు రాస్తుంటారు, వండి వారుస్తుంటారు. వాటి గురించి నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అవన్నీ చూసి గ్రామాలు నాటకాలు మళ్ళీ మొదలు పెట్టారు. ఈ మధ్య మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాడు. తలలు నిమురుతున్నాడు, మళ్ళీ ముద్దులు పెడుతున్నాడు, మళ్ళీ చెంపలు నిమురుతున్నాడు, మళ్ళా పాత దీనికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమో జనాల దగ్గరికి రాకుండా పరదాలు కట్టుకొని, బ్యారికేడ్లు కట్టుకొని, 2000 మంది పోలీసులు పెట్టుకొని, ఎవరిని చూడకుండా, వరదలు వస్తే ఎవరన్నా హెలికాప్టర్లో చూస్తారు, వెళ్ళి పైనుంచి అంచనా వేస్తారు. కానీ అప్పట్లో చాలా విచిత్రమైన పని ఒకటి చేశాడు ఆయన. వరదలు వచ్చినప్పుడు కారులో పోయి ఒక చోట నిలబడి రెడ్ కార్పెట్ వేసి నిలబడి ఇట్లా చూశాడు. కొన్ని చదరపు కిలోమీటర్ల దీనిలో దెబ్బతినింది పంటలు. ఒక చోట నిలబడి రెడ్ కార్పెట్ వేసి నిలబడి చూశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎక్కడన్నా రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? హెలికాప్టర్ పోయి చూడం. మామూలు కార్లో వెళ్ళి దిగి ఎంత ఇబ్బంది అయింది, ఎంతమంది చనిపోయారని చూస్తాం. 2 రైలు యాక్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నంలో. ఆ సందర్భంగా ఈయన 3 రోజుల తర్వాత 3 రోజులు వెళ్తే ఆ బోగీలన్నీ తీసేం లేదు. అప్పుడు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఏందా ఇట్లా అయిందా, ఇట్లా జరిగింది, ఇంతమంది నష్టపోయారు, ఎంత నష్టపోయారని చూడాలి. కానీ విచిత్రంగా హెలికాప్టర్ అన్ని చూశారు. అది ఏం లేవు. నాకు అర్థం కాలేదు, ఏం చూస్తున్నాడు ఈయన పైనుంచి.
హెలికాప్టర్లో యాక్సిడెంట్ జరిగి బోగీలు తీసేసి పేషెంట్లు అంతా వెళ్ళిపోయి మామూలుగా రైలు నడుస్తున్నాయి, అప్పుడు పోయి హెలికాప్టర్లో చూసి వచ్చారు. నాకు అప్పుడు నన్ను అడిగి అప్పుడు మీడియాలో ఏం చూసి వచ్చావు, నీకు ఏమర్థం నేను చెప్పునైనా జగన్మోహన్ రెడ్డి గారు అని. సరే అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు అటువంటి పరిస్థితులే తలతిక్క పనులే మళ్ళీ చేస్తున్నాడు. ప్రజలు ఒకసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దగ్గరికి వస్తున్నారు నిమ్మడానికి. అయితే ఇంత ముందులాగా పాదయాత్ర కాకుండా అప్పుడప్పుడు ప్యాలెస్ నుంచి వస్తున్నాడు. వచ్చి అక్కడికి వెళ్ళి ఒకటి మీరు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది, అంతవరకు నేను హామీ ఇవ్వగలను. ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం 10 రోజుల పాటు పూర్తిగా క్యాంప్ వేసి బస్సులో ఉంది. ముఖ్యమంత్రి మంచిగా 5 స్టార్ హోటల్లోనో పెద్ద భవనంలోనో వీళ్ళలాగా ప్యాలెస్లో ఉండకుండా ముఖ్యమంత్రి బస్సులో 10 రోజుల పాటు 10 రోజులు మేమన్నా రాత్రి ఇంట్లో పోయేవాళ్ళం పడుకోవడానికి. ఆయన బస్సులో ఇంత ఉంటుంది రూమ్. ఆ రూమ్లోనే ఉంటూ సేవా కార్యక్రమాలు పెట్టి ఆఫీసర్లను పెట్టి ఐఏఎస్లను పెట్టి మంత్రులు పెట్టి మమ్మల్ని అందరినీ బుద్ధలోకి తరిమి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బుద్ధలోకి పంపించి ఆ కష్టాలు మీరు పోతే కదా మీకు ఆ కష్టం తెలిసి, ఆ బురదలోకి వెళ్తే కదా ఆ వాసన తెలిసేది. అప్పుడు కదా వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారో అర్థమయ్యేది. మీరే వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి పాల ప్యాకెట్ల నుంచి అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను వెళ్ళిన సందర్భంలో ఇంత నీళ్ళు ఉన్నప్పుడు కూడా జనాలు కలిస్తే అమ్మా ఏంటి ఇబ్బంది ఏమన్నా ఉందంటే ఏం లేదు, మంచినీళ్ళు అందుతున్నాయి, మీ మంత్రి శాఖ నుంచి మందులు అందుతున్నాయి, పాలు అందుతున్నాయి, భోజనాలు అందుతున్నాయి, అన్నీ మీరు మాత్రం ఏం చేయగలరు? గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ సరిగ్గా చేయకపోతే వచ్చింది, ఇది మా కర్మ, మీరు చేయాల్సినవన్నీ చేస్తున్నారు అని సంతోషం 90% మంది సంతోషంగానే ఉన్నారు. నేను అనుకున్నారు ఇంత కష్టాల్లో కూడా వీళ్ళు సంతోషంగా ఉన్నారంటే చేస్తున్న కనిపిస్తూ ఉంది, చేస్తున్న పని కనిపిస్తూ ఉంది. సో ఆ పని భవిష్యత్తులో కూడా కనిపిస్తుంది. నేను మరొకసారి మీ అందరినీ ఈ సభ్యత్వ నమోదు సందర్భంగా కలిసినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం నమోదు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభ్యత్వ నమోదు నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను. నెంబర్ ఉన్న వాళ్ళు ఫోన్ ఉన్న వాళ్ళు ఒకసారి మిస్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది. తర్వాత మీరు దాన్ని వివరాలు నమోదు చేయవచ్చు. 8800002024. తర్వాత మా పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి సభ్యత్వం నమోదు చేసే ప్రయత్నం చేస్తారు.